చిన్ని జీవితం యేసుకే అంకితం. Hi children, praise the Lord. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్ నా చిన్ని జీవితం. నా చిన్ని జీవితం అన్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లలందరికీ, తల్లిదండ్రులకు ప్రభు పేరిట వందనములు చెల్లిస్తూ ఉన్నాం. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ ప్రోగ్రామ్. మీరందరూ ఈ కార్యక్రమం చూచి ఆనందిస్తున్నారని నమ్ముతున్నాం. మీ కొరకు అనుదినం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. వాచ్ దిస్ ప్రోగ్రామ్ టుడే. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మరలా మేము ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు కదా. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మరి మనం స్టోరీ చెప్పుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని స్టోరీ విందాం, ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు. చిన్న బిడ్డలు పెద్దవారు సహితము ప్రభువా, ఇదిగోనైనా ఈ చిన్న బిడ్డలు నైనా కార్యక్రమంను చూస్తూ ఉంటుండగా బిడ్డలు మీరు బలపరచండి ప్రభా. నైనా వింటున్న వారు కూడా నైనా బిడ్డలకు బోధించేవారిగా, బిడ్డలకు చెప్పేవారిగా వారిని మీరు లేవనెత్తండి. అలాగే చిన్న బిడ్డల హృదయంలో నీ వాక్యము నైనా వాక్యమైన విత్తనము నాటబడినప్పుడు అది ఫలించడానికి సహాయం చేసి మహిమ తెచ్చుకుని మేలులతో నింపమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు, అనేక స్టోరీస్ మనం విన్నాము. అయితే
అందరూ నన్ను చూడాలి అని మనం అనుకుంటాం కదా. మనల్ని చూడాలనుకుంటాము, మన స్టైల్ చూడాలనుకుంటాము, అందరూ మనల్ని ప్రేమించాలి అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి ఏమనుకున్నాడంటే యేసయ్యని చూడాలి అనుకున్నాడు. ఈ రోజుల్లో యేసయ్యని చూడాలనుకునేవారు చాలా తక్కువ మంది. ఎందుకంటే నేను రోజు చూస్తూ ఉన్నాను యేసయ్యని అంటారు చాలామంది. ఎందుకంటే మనం క్రిస్టియన్స్గా చాలామంది నేను క్రిస్టియన్ కదా, నాకు అన్నీ తెలుసు, నేను యేసయ్యని చూస్తున్నాను అనుకుంటాం. కానీ మనం చూస్తున్న గుడ్డివారం అన్నమాట. అలాంటి గుడ్డివారమైన మనం దేవుణ్ణి చూడలేకపోతూ ఉన్నాం. చూస్తున్నామని భ్రమలో ఉంటున్నాం అన్నమాట. మనం అలా ఫీల్ అవుతున్నాం, నేను యేసయ్యని చూస్తున్నానని. కానీ ఇతను యేసయ్యని చూడాలని ఆశపడిన వాడు ఎవరో తెలుసా? చాలా రిచ్ మ్యాన్ అనమాట. అసలు అంత డబ్బున్న వాళ్ళకి యేసయ్యని చూడాలని ఎందుకు అనుకుంటారు? అవసరం లేదు కదా. కానీ అతను అనుకున్నాడు, నేను యేసయ్యని చూడాలి అని అనుకున్నాడు. ఎంత రిచ్ మ్యాన్ అయినా చాలామంది ప్రజలు అతన్ని చాలా అసహ్యంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అతన్ని ఎవరు ఇష్టపడలేదు. అతనంటే చాలా కోపం వస్తుంది అందరికీ కూడా. అలాంటి వ్యక్తి ఎవరిని చూడాలనుకున్నాడో తెలుసా? యేసయ్యని చూడాలనుకున్నాడు. ఈ రోజున నువ్వు నేను యేసయ్యని చూడాలనుకుంటున్నామా? అనుకోవటంలా. సినిమాలు చూడాలనుకుంటాం, ఇంకా టీవీలో బోల్డ్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ చూడాలనుకుంటాం, సీరియల్ చూడాలనుకుంటాం, ఇవన్నీ చూడాలని ఆశ ఉంటుంది. కానీ యేసయ్యని చూడాలని ఆశ ఉండదు. కానీ రిచ్ మ్యాన్ కంట యేసయ్యని చూడాలని ఆశ కలిగింది. పరిగెత్తుకుని వెళ్తున్నాడు. యేసయ్య అంటే అదే దారిలో వస్తాడని తెలిసి ఆ దారిలో పరిగెత్తుకుని వెళ్తూ ఉన్నాడు. అర్థమైందా పిల్లలు మీకు? ఎవరో అర్థమైందా? అదే ఆ జక్కయ్య అనమాట. లోకసువార్త 19వ అధ్యాయంలో ఆయన అలాగా దారి గుండా వెళ్తున్నారంట, ఎరుకోగుండా వెళుతున్నారంట, మార్గంలో ఆయన వెళుతూ ఉంటుండగా జక్కయ్యకి తెలిసిందంట, ఓ ఈ దారినే వస్తున్నాడు యేసయ్య, నేను చూడాలి అని పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్తే బోల్డ్ జనం అనమాట, క్రౌడ్. అంతమందిని చూసేసరికి అనుకున్నాడు, జక్కయ్య ఎలాంటి వాడు తెలుసా? నా అంతున్నాడు అనుకున్నారా? లేకపోతే మీ అంతున్నాడు అనుకున్నారా? లేదు, చాలా పొట్టివాడు అనమాట. ఆ పొట్టివాడైన జక్కయ్య యేసయ్యని చూడాలని అనుకున్నాడు, కానీ చూడలేకపోతా ఉన్నాడు అనమాట. ఒక ఐడియా వచ్చింది. మనకి కూడా కొన్ని ఐడియాస్ వస్తుంటాయి కదా. ఆ ఐడియాతో ఏం చేశాడు తెలుసా? నేను యేసయ్య ఆ పలానా దారిని వెళ్తున్నారట కాబట్టి అదిగో ఆ దారిలో ఒక చెట్టు ఉంది, నేను ఆ చెట్టు ఎక్కేసి అక్కడ కూర్చుంటాను, ఆ చెట్టు మీద ఉంటాను, యేసయ్యని క్లియర్గా నేను చూస్తాను అనుకున్నాడు. మనం కూడా అలాగే చాలాసార్లు చెట్లు అవి ఎక్కుతూ ఉంటాం. చాలా రాజకీయ నాయకులు ఏదో వస్తుంటే ఏం చేస్తూ ఉంటారు, చాలామంది చెట్లు ఎక్కి హాయ్ అంటూ ఉంటారు కదా. అలాగా యేసయ్య దారిని వస్తూ ఉన్నారని జక్కయ్య ఏం చేశారు? చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు అనమాట. కూర్చునేసరికి యేసయ్య నిజంగా అదే దారిలో వస్తూ ఏం చేశారు? అక్కడ ఒక అద్భుతం ఏం జరిగిందో తెలుసా? జక్కయ్య ఏ చెట్టు మీద ఉన్నాడో అదే చెట్టు కింద యేసయ్య ఆగారు. ఆశ్చర్యం కదా. అదే చెట్టు కింద యేసయ్య ఆగి ఏం చేస్తున్నారో తెలుసా? ఇలా పైకి చూశారు. పైకి చూస్తే ఎవరున్నారు? జక్కయ్య ఉన్నారు. జక్కయ్యని చూసి దేవుడు అన్నారు, యేసయ్య అన్నారు, జక్కయ్య అన్నారు. జక్కయ్య పైన ఉన్నాడని, అతని పేరే జక్కయ్య అని ఎవరికి తెలిసింది? యేసయ్యకి తెలిసింది. ఆ చెట్టు మీద జక్కయ్య ఉన్నాడని అక్కడున్న మనుషులు ఎవరికన్నా తెలిసిందా? తెలియలేదన్నమాట. అంటే యేసయ్య మనం ఎక్కడ కూర్చుంటామో, మనం ఎక్కడ తిరుగుతామో, మనం ఏం మాట్లాడతామో, మనం ఏం తలంచుకుంటామో, మన పరిస్థితులు అన్నీ దేవునికి తెలుసు. కానీ అక్కడ కూర్చున్న జక్కయ్య వైఫ్కి తెలీదు, జక్కయ్య పిల్లలకి తెలీదు. కానీ జక్కయ్య అక్కడ కూర్చున్నాడని యేసయ్యకి తెలిసింది. వెంటనే కన్నులెత్తి యేసయ్య పైకి చూసి, జక్కయ్య నువ్వు త్వరగా కిందకి దిగు, నేను ఇంటికి వస్తాను అన్నారు. నేను యేసయ్యని చూడాలనుకుంటే యేసయ్య నన్ను చూసారేంటి? ఇదే గొప్ప కార్యం. ఏంటంటే మొదట మనం ఎవరిని చూడాలనుకోవాలి? యేసయ్యని చూడాలనుకోవాలి. మనం ఎప్పుడైతే యేసయ్యని చూడాలనుకుంటామో యేసయ్య ఖచ్చితంగా మనల్ని చూస్తారు. తెలిసింది మీకు? అర్థమైందా? మనము మొదట యేసయ్యని చూడాలని అనుకోవాలి. కానీ మనం అలా అనుకోం. మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాం ఈ లోకంలో ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటాం. ఆ యేసయ్యని చూస్తే మనకి ఏమొస్తుంది అనుకుంటాం. కానీ జక్కయ్య యేసయ్యని చూచాడు. యేసయ్యని చూచిన జక్కయ్య యేసయ్య కూడా జక్కయ్యని చూశారు. ముందు మనకు ఉండాలి ఆశ యేసయ్యని చూడాలని.
ఎందుకు చూడట్లేదు మమ్మీ నేను, ఎందుకు చూడట్లేదు డాడీ నేను? ప్రతిరోజు నేను యేసయ్యను చూస్తున్నాను. ఎందుకంటే వాక్యం చదివితే యేసయ్యను చూస్తావు, ప్రార్థన చేస్తే యేసయ్యను చూస్తావు. కానీ అది నువ్వు దేంతో చేస్తున్నావు అంటే హృదయంతో చేయట్లా, పెదవులతో నీ కళ్ళుతోనే అవి చేస్తున్నావు తప్ప నీ హృదయము యేసయ్య దగ్గర లేదు. ఏదో మమ్మీ చేయమంది చేయాలి, డాడీ చేయమన్నారు చేయాలి తప్ప అయ్యో నేను యేసయ్యను చూడాలనే ఆశ మాత్రం నీలో లేదన్నమాట. కానీ జక్కయ్యకి ఆశ ఉందో తెలుసా? అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? తృప్తిపరిచాడు జక్కయ్యకు. వెంటనే జక్కయ్య దిగిరంటే మెల్లగా 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 దిగి వస్తున్నాడో లేదు, చర్రం జారిపోయాడు కిందకి. మనం కూడా ఎవరన్నా ఏదో చెట్టు ఎక్కి ఏదైనా కాయలు కోద్దాం అనుకున్నాం అనుకో, చెట్టు గల వ్యక్తి వస్తే ఏం చేస్తాం? ఫాస్ట్గా దిగి పరిగెత్తాలనుకుంటాం. కానీ ఈ జక్కయ్య యేసయ్యని చూసి ఎంతో ఫాస్ట్గా దిగిపోయాడు. దిగిపోయి అలాగా ఎప్పుడైతే యేసయ్య కళ్ళల్లోని కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాడో జక్కయ్య హృదయం అంతా మారిపోయింది. వెంటనే జక్కయ్య నడు నేను ఇంటికి వస్తాను అంటున్నారు యేసయ్య. అక్కడ అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఛీ, ఏంటి యేసయ్యకి ఏం అర్థం అవట్లా, అసలు ఈ జక్కయ్య ఏంటో యేసయ్యకి తెలుసా? చాలా పాపి, మనం పాపులం కదా, ఈ పాపి ఇంటికి వెళ్తానంటున్నాడు ఏంటి యేసయ్య అంటే, మా ఇంటికి వస్తారేంటి యేసయ్య అని చాలా ఆశ్చర్యపడ్డాడు జక్కయ్య కూడా. మీ ఇంట్లోనే భోంచేద్దాం పదా అన్నారు. జక్కయ్య ఎవరో, జక్కయ్యకి యేసంటే తెలియని పరిస్థితిలో అప్పటికప్పుడు యేసయ్యని చూసిన జక్కయ్య హృదయము పూర్తిగా మారిపోయి తన పాపాల చెట్ట అక్కడ కనబడతా ఉంది. తను ఏమేం పాపం చేశాడు. అసలు ఎందుకు జక్కయ్య ఎవరో తెలుసా? జక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనమాట. అంటే అందుకే అంత గొప్ప ధనవంతుడు. అంటే సిన్సియర్గా వర్క్ చేయలేదు, బోల్డ్ లంచాలు తీసుకున్నాడు. 100 రూపీస్ తీసుకోవాలనుకో, అక్కడ ఎంత తీసుకునేవాడు తెలుసా? 200 రూపీస్ తీసుకునేవాడు, లేకపోతే 300 తీసుకునేవాడు. అలాగా చాలా అనమాట మోసం చేశాడు. అలాంటి పరిస్థితులు యేసయ్య ఎప్పుడైతే జక్కయ్యని చూసారో, ఈ పాపి ఇంటికి మీరే మనం ఎందుకు వెళ్తాం యేసయ్య, ఈ పాపి ఇంట్లో భోంచేస్తానంటున్నాడు ఏంటి యేసయ్య అని అనగానే వెంటనే జక్కయ్యగా మాటలు వినబడి ఎంత హృదయంలో వేదన వచ్చేసింది. వెంటనే జక్కయ్య ఏమన్నాడు తెలుసా? యేసయ్య, నేను ఒక మాట చెప్తున్నాను, నేను చాలా పాపిని, నేను చేసిన తప్పు ఒప్పుకుంటున్నాను నీ సన్నిధిలో. నేను మోసం చేసి సంపాదించాను. నేను ఈ రోజున ధనవంతుడు అని ఇక్కడ రాయబడింది కదా, నేను చాలా మోసం చేశాను. నేను ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నానో వారందరికీ 4 ఇంతలు నేను చెల్లిస్తాను, 4 టైమ్స్ నేను ఇచ్చేస్తానంటే 100 తీసుకున్న వాళ్ళకి 100 రూపీస్ తీసుకున్న వాళ్ళకి ఎంత ఇస్తాడంట? 400 రూపీస్ ఇస్తాడంట. చూడండి ఎంత చక్కటి మార్పు వచ్చిందో. వెంటనే దేవుడు కూడా ఇతను ఎవరో కాదు, ఇతను కూడా మన బిడ్డే, అబ్రహాము కుమారుడే, నేనంటే ఏంటో అతనికి తెలుసు, మనందరికీ కూడా యేసయ్య అంటే ఏంటో తెలుసు. కానీ యేసయ్య దగ్గరికి మనం రాలేకపోతున్నాం. కానీ యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చారు? జక్కయ్య ఇచ్చాడు. యేసయ్యని ఎవరు చూశారు? జక్కయ్య చూశాడు. జక్కయ్యని ఎవరు చూశారు? యేసయ్య చూశాడు. నువ్వు యేసయ్య దగ్గరికి రాకుండా నువ్వు యేసయ్యని ఎలా చూస్తావు? వచ్చాడు కాబట్టి జక్కయ్య యేసయ్యని చూడగలిగాడు కదా. కాబట్టి ఈ రోజున దేవుడు ఏమన్నారు తెలుసా? అదే 19వ లోకసువార్త 19:10 అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను. మనం నశించిపోయాము. నశించిపోయిన జక్కయ్యను, నశించిపోయిన నన్ను నిన్ను రక్షించడానికి ఎలాగ రక్షించాడు? వెదకి రక్షించాడు. ఎక్కడ వెతికాడు జక్కయ్యను? చెట్టు మీదను జక్కయ్యను వెతికి రక్షించాడు. ఓకేనా పిల్లలు? ఈ రోజున కూడా మనం తప్పిపోయి మనం కూడా తప్పు చేస్తూ పారిపోతూ ఉన్నాం అనుకో, యేసయ్య మనల్ని కూడా వెతికి రక్షించి మన ఇంటికి వస్తారు. మన ఇంటికి రావాలంటే మొదట మనం ఎవరిని చూడాలని ఆశపడాలి? యేసయ్యని చూడాలని ఆశపడాలి. యేసయ్యని చూద్దామా? మరి యేసయ్య మాటలు విందామా? యేసయ్య పాటలు పాడదామా? ప్రతిరోజు వాక్యం చదువుదామా? అలాగుంటే మనతో దేవుడు మాట్లాడతారు, మనతో యేసయ్య మాట్లాడతారు. అప్పుడు మీ హృదయంలో ఉన్న పాపం అంతా బయటికి వెళ్ళిపోతుంది. యేసయ్య నిన్ను చూడనంత వరకు, నువ్వు యేసయ్యని చూడనంత వరకు మన హృదయంలో నుంచి పాపం బయటికి వెళ్ళదు. ఓకేనా? అందుకే దేవుడు మంచి వారి కోసం రాలేదట, నశించిన వారి కోసం వచ్చారు. నశించిన నిన్ను నన్ను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఓకే, ఒక మంచి కంటత వాక్యం ఏంటో తెలుసా? ఈ యొక్క వాక్యములో 19:10 అన్నమాట. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు
వచ్చెను. కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చిన మనల్ని దేవుడు మనలో నశించిపోయే ప్రతి పాపాన్ని తీసివేసి పరలోకం మనల్ని చేరుస్తారు. ఓకేనా? పరలోకి వెళ్ళాలని ఆశపడితే నువ్వు కూడా జక్కయ్యలాగా యేసయ్యను చూడాలి. చూద్దామా మరి? అలా చూస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు, ఈరోజు మరొక నూతన స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఒక మిషనరీని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మరి ఈ మిషనరీ చిన్న వయసులో స్కాట్లాండ్ దేశంలో జన్మించి 1813లో మార్చ్ 19ని జన్మించి స్కాట్లాండ్ దేశంలో ఒక బాగా పేద కుటుంబంలో ఈ బాబు పుడతాడు. తల్లిదండ్రులు చాలా కష్టపడి పని చేసుకుంటూ ఉండేవారు. 8 years వయసు వచ్చేసరికి తల్లిదండ్రులతో కూడా పొలంలోనికి వెళ్ళి కష్టపడుతున్న పరిస్థితులు. కానీ వారు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు. ఆశ్చర్యం ఏమిటి అంటే, వారు ఎంత తల్లిదండ్రులు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారంటే, ఈ చిన్న బిడ్డ 9 years వచ్చేసరికి కీర్తన గ్రంథములో 119వ కీర్తన, ఎన్ని వచనాలు ఉన్నాయి మీకు తెలుసా? చాలామందికి తెలియదు. 176 వర్సెస్ ఉన్నాయి. 119 చాప్టర్లో 176 176 వచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 9 years వయసు ఉన్నప్పుడే బై హార్ట్ చేసేసాడంట. చూసారు ఎంత అద్భుతం! యేసయ్య అంటే ఎంత ఆశ 9 years వయసున్న బిడ్డకున్నది. మరొక పక్క పేదరికం, ఏ రోజు ఏ సమయంలో ఏం తింటాడో కూడా తెలియని పరిస్థితులు. కానీ దేవుని ఎడల ఆశ కలిగి ఉన్నాడు. 10 years వచ్చేసరికి ఇంటిలో కష్టము చూడలేక తల్లిదండ్రులు బలవంతంగా ఒక దూదు మిల్లులోకి, కాటన్ మిల్లులోనికి పని చేయటానికి పెట్టేశారు. ఈ పనులు చేసుకుంటూ కూడా రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చదువుకోవాలని ఆశతో లాటిన్ నేర్చుకున్నాడంట. దైవికమైన భయం కలిగిన ఈ చిన్న బిడ్డ దేవుని కొరకు జీవించాలని ఆశపడ్డాడు. ఆయన పేరే లివింగ్స్టన్. తన జీవితంలో అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తాం. పేద స్థితిలో తల్లిదండ్రులకు లోబడుతూ కష్టపడి పనిచేస్తూ కష్టపడి అర్ధరాత్రి చదువుకొని విద్యావంతుడయ్యాడు. లాటిన్, గ్రీక్ భాషలు నేర్చుకున్నాడంట. అలాగే మెడిసిన్ చదివాడు. దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలని ఆశపడ్డాడు. గొప్పవాడిగా సువార్త ప్రకటించాలి అన్న ఆశలు, కలలు బహుశా కలిగి ఉండవచ్చు. అయితే ఆయన ఎదుగుతూ 20 సంవత్సరాలు వయసు వచ్చేసరికి యేసుకు తన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకున్నాడు. He decided to live for Jesus. ఈ కష్టకాలం అంతటిని చూచాడు. దేవుడు ఆశీర్వదించాడు, జ్ఞానం ఇచ్చాడు. 20 సంవత్సరాలు వయసున్నప్పుడు యేసుకు డెడికేట్ చేసుకొని నేను ఒక మిషనరీని అవ్వాలి అని అనుకున్నాడంట. ఎంత ఆశ్చర్యం! మిషనరీ అనగా భాష రాని ప్రాంతానికి వెళ్ళి వారి భాషను నేర్చుకుని వారి మధ్య నివసించి వారికి పరిచర్య చేయటమే మిషనరీ యొక్క పని. ఈ మాటలు వింటున్న పిల్లలు, మీలో ఈ మిషనరీ దర్శనము మీరు కలిగి ఉండాలని మరొకసారి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. యు నీడ్ టు హ్యావ్ అ కాల్ ఆఫ్ అ మిషనరీ. చిన్న వయసులో ఉన్న లివింగ్స్టన్ యేసు కొరకు జీవించాలి అని అనుకున్నాడు. కష్టపడ్డాడు, ప్రార్థన చేశాడు, వాక్యం చదివాడు. 20 years ఆఫ్ ఏజ్, మంచి యవ్వన కాలంలో ఒక మిషనరీ అవ్వాలి అని అనుకున్నాడు. డాక్టర్ చదువుకున్నాడు.
తన గురి ఏమిటి అంటే ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఐ వాంట్ టు గో టు చైనా. చైనా దేశానికి నేను వెళ్ళాలి అని అనుకున్నాడు. కానీ చైనా దేశంలో ఒక మెడికల్ మిషనరీగా వెళ్ళిపోవటానికి తీర్మానం తీసుకున్నాడు. అన్నీ రెడీ చేసేసుకున్నాడు. కానీ ఆ సమయంలో చైనాలో వార్ అవటం వలన తన టికెట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి చైనా వెళ్ళలేకపోయాడు. అప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభువా, చైనా దేశానికి నేను ఒక మెడికల్ మిషనరీగా వెళ్ళాలని అనుకున్నాను, ఎందుకు ఇది క్యాన్సిల్ అయిపోయింది, నీ చిత్తం ఏమిటి అని అనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండగా ఒకరోజు వారి చర్చ్లో ఒక మిషనరీని కలుసుకున్నాడంట. ఆయన పేరు రాబర్ట్ మఫట్. రాబర్ట్ మఫట్ అన్న ఆయన ఆఫ్రికా దేశంలో మిషన్ పరిచర్య చేస్తూ వీరి మందిరంలోనికి వచ్చి పరిచర్య కొరకు చెప్తూ ఉన్నాడంట. ఆఫ్రికా ఖండంలో సువార్త లేకుండా అనేక గ్రామాలు ఉన్నాయి. యేసు గురించి మీలో ఎవరైనా అక్కడికి వెళ్ళి యేసు గురించి చెప్పగలరా అని ఆయన అడిగితే, మరి రాబర్ట్ మఫట్ యొక్క మాటలకు ఇన్స్పైర్ అయిన లివింగ్స్టన్ చెయ్యి పైకెత్తి ఐ వాంట్ టు గో టు ఆఫ్రికా అన్నాడు. అలాగూ ఆయన ఆఫ్రికా దేశానికి మిషనరీగా దేవుని చిత్తమును బట్టి వెళ్ళటం జరిగింది. అంత మాత్రమే కాదు, చాలా శ్రమలు అనుభవించాడు. వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తరువాత చాలా కష్టాలు అనుభవించాడు. మఫట్ గారితో కలిసి మరి ఈయన వేరే ప్రాంతముల్లోనికి వెళ్ళిపోయి ఇంచుమించు 5,000-6,000 మైల్స్ నడిచి బుల్లక్ కార్ట్ మీద, ఎద్దుల బండి మీద వెళ్తూ స్వార్థ ప్రకటించి అనేకమైన లేక్స్ను డిస్కవర్ చేశాడంట. ఆఫ్రికా దేశంలో ఉన్న వారికి కూడా తెలియలేని ఆ రివర్స్ని డిస్కవరీ చేశాడంట, కనుగొన్నాడంట. వారికి పేర్లు పెట్టాడు, ఈవెన్ విత్ విక్టోరియా ఫాల్స్ కూడా. ఇవన్నీ లివింగ్స్టన్ 1800 సంవత్సరంలో ఆయన గొప్ప పరిచర్య చేసి ఈరోజు కూడా ఒక గొప్ప టెస్ట్ మనీని మనకు విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఈ దినం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఒక మిషనరీగా వెళ్ళగలవా? గాడ్ వాంట్స్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ లైక్ యూ. మన దేశంలో అనేక ప్రాంతాల్లో సువార్త లేకుండా ఉన్నది. భారతదేశంలోనే అనేక ప్రాంతాల్లో సువార్త లేదు. నీవు వెళ్ళగలవా? ఆ లివింగ్స్టన్ తన జీవితాన్ని త్యాగం చేసుకున్నాడు. స్కాట్లాండ్ దేశాన్ని విడిచిపెట్టాడు. ఆఫ్రికా దేశానికి వెళ్ళాడు. యేసే నిజమైన దేవుడని ప్రకటించాడు. సింహాలు ఆయన మీద దాడి చేశాయి. అనేక మంది ఆ ట్రైబల్ పీపుల్ ఆయన మీద దాడి చేశారు. బలహీనుడైపోయాడు, మంచం పట్టాడు. కానీ యేసుని విడిచిపెట్టలేదు. ఆఖరకు తన భార్య చనిపోయింది, బిడ్డ చనిపోయాడు. లివింగ్స్టన్ కూడా ఆఫ్రికా దేశంలోనే చనిపోయాడు. ఆఫ్రికా దేశంలో చనిపోయిన లివింగ్స్టన్ మరలా వారి దేశము తీసుకుని వెళ్ళి పాతిపెట్టారు. కానీ ఆ గ్రంథంలో, ఆయన పుస్తకంలో ఏమని రాయబడినదంటే ఆయన హృదయము ఆఫ్రికా దేశంలోనే పాతిపెట్టారని. వాట్ ఎ వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఈరోజు ఈ యొక్క బయోగ్రఫీ లివింగ్స్టన్ గురించి నీవు వింటూ ఉన్నప్పుడు ఏ తీర్మానం నేను తీసుకోబోతున్నావు? గాడ్ వాంట్స్ టు యూజ్ యూ మై చిల్డ్రన్. మన దేశములో రక్షణ లేకుండా ఉంది. మన దేశము చెడిపోతుంది. మన దేశం పాడైపోతుంది. వాక్యం చెప్పడానికి నువ్వు వెళ్ళగలవా? వాక్యం నువ్వు నేర్చుకుని ఉంటే కాదు, యూ షుడ్ గో అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని వాక్యం చెప్తుంది. యు ఆర్ ఎ క్రిస్టియన్, యు నీడ్ టు షేర్ ద గాస్పుల్. ఆ భారం, లివింగ్స్టన్కున్న భారం, ఆ బాధ్యత నీకున్నదా? లేనట్లయితే టేక్ ఎ డెసిషన్ టుడే that you will follow Jesus and you will speak about Jesus, and God is going to bless you. We love you. We are going to pray for you. I hope you are going to become a great missionary one day. Thank you.
God loves you. Hi children, ఈరోజు డాలీ మన దగ్గరకు వచ్చి కంఠత వాక్యం మెమరీ వర్స్, బైబిల్ మెమరీ వర్స్. మరి మీలో ఎంతమంది బైబిల్ మెమరీ వర్సెస్ చదువుతున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి సండే స్కూల్లో మరి బైబిల్ వర్సెస్ కాంపిటీషన్ ఉంటుంది. మరి క్రిస్మస్ వచ్చేస్తుంది. లర్న్, మెమరైజ్ బైబిల్ వర్సెస్ అండ్ గెట్ గుడ్ ప్రైజ్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. మరి ఇప్పుడు డాలీని పిలుద్దాం. డాలీ, డాలీ, అందరు పిల్లండి. డాలీ, హై హాయ్ డాలీ, హౌ ఆర్ యూ? Hi Anya, I'm fine, thank you. ఓ డాలీ, ఇట్స్ గ్రేట్ టు సీ యూ. నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది. నీ క్యాప్ చాలా బాగుంది ఈరోజు. Thank you. మరి నీ సౌండ్ గొంతులు ఏమైనా పట్టింది ఏంటి? సౌండ్ రావట్లేదు. ఓకే, మరి మా పిల్లలందరూ నీ కొరకు ఎదురు చూస్తున్నారు. ఏమైనా మెమరీ వర్స్ ఏమైనా చెప్తావా, లేకపోతే ఏమైనా పాట పాడతావా? చెప్తానన్నయ్య. మెమరీ వర్సా? మెమరీ వర్స్ చెప్తా. ఓకే, కమ్ ఆన్. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. వెరీ గుడ్, క్లాప్ 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 క్లాప్. మరి ఇంగ్లీష్లో? థ్యాంక్ యూ. లూక్ 19:10. For the Son of Man is come to seek and to save that which was lost. Very good. Luke chapter 19 verse 10. Can you say again? For the Son of Man For the Son of Man is come to seek is come to seek and save that and save the lost. which was lost. Which was lost. Very good. చాలా బాగా చెప్పావు. వేస్ పింకీ ఏది డాలీ? పింకీ వేరే చర్చ్కి వెళ్ళిందన్నయ్య. ఓ గ్రేట్. మరి నీవు పింకీ షేర్ చేసుకొని ఈ వాక్యాలు కథలు పిల్లలకు చెప్తున్నారా? అవునన్నయ్య. వెరీ గుడ్. మరి అందరూ కంఠత వాక్యం నేర్చుకుంటున్నారా పిల్లలందరూ? మా పిల్లలందరూ నేర్చుకుంటున్నారు. దే ఆర్ ఆల్సో గెటింగ్ రెడీ ఫర్ దేర్ చర్చ్ కాంపిటీషన్స్, ఫర్ సండే స్కూల్, మెమరీ వర్స్, సింగింగ్, అలాగే బైబిల్ స్టోరీస్ వారు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వెరీ గుడ్. మరి నీవు కూడా ఆనందంగా ఉన్నావా? క్రిస్మస్ వచ్చేస్తుంది. అవునన్నయ్య. మరి పింకక్ చెప్పింది మీరు జార్ఖండ్ వెళ్ళి బోల్ గిఫ్ట్స్ ఇస్తున్నారు పిల్లలందరూ అని చెప్పింది డాలీ. మరి ఎవ్రీ వీక్ మేము 1 రూపీ దాచి అక్కడ ఉన్న పిల్లలందరికీ క్రిస్మస్ గిఫ్ట్ కొంటున్నాం అన్నయ్య. ఓకే, అయితే మీ ఫ్రెండ్స్ అందరినీ మోటివేట్ చేస్తున్నావా? అవునన్నయ్య. చిల్డ్రన్ గెట్ రెడీ. మీరు కూడా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ సెండ్ సమ్ గిఫ్ట్ టు ద చిల్డ్రన్ ఆఫ్ జార్ఖండ్. జార్ఖండ్లో అనేక మంది చిన్నపిల్లలు ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్రం నుండి మనం కూడా మరి జార్ఖండ్లో ఉన్న పిల్లలకు గిఫ్ట్స్ పంపించడానికి దిస్ ఇస్ ద టైమ్. సో వీఆర్ కలెక్టింగ్ ఆల్ దీస్ గిఫ్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ చర్చెస్. ఇఫ్ యువర్ చర్చ్ ఈజ్ రెడీ, ఒకవేళ మీరు సిద్ధంగా ఉంటే మీ పాస్టర్ గారికి చెప్పి యూ క్యాన్ కాంటాక్ట్ అస్ అండ్ వీఆర్ గోయింగ్ టు రైజ్ సమ్ గిఫ్ట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుండి గిఫ్ట్స్ మేము రేస్ చేసి జార్ఖండ్లో ఉన్న పిల్లలకు క్రిస్మస్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. కాబట్టి డాలీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. మరి పింకీ కూడా చాలా ఆనందంగా నాకు ఈ మాటలు చెప్పింది. కెన్ యూ సింగ్ అ సాంగ్? పింకీ లైక్స్ దట్ సాంగ్. ఎక్కడికి వెళ్ళినా ఈ పాట చెప్తుంది అంట. ఏం పాట తెలుసా నీకు? I got joy down in my heart. Okay. You know the song? Yes. Right. I got joy down in my heart. Deep, deep down in my heart. J-O-Y down in my heart. Deep, deep down in my heart. Very good. Shall we all clap our hands? Thank you, Dolly, for the wonderful memory verse. We're going to see you back again next week. Bye-bye. Bye-bye. Bye, children. Bye. You are here, moving in our midst. I worship you. I worship you. You are here, working in this place. I worship you. I worship you. You are
miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. Thank you for watching our program. Our address is Reverend J. Deep Kumar Ganta, door number 3-284/1, Ramaswaram, Kakinada 6. Phone number is 984-8188-634, 984-8820-836. Thank you. God bless you.